నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలైతే విధిస్తూ ఉన్నారన్నమాట. దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ అయితే రోజు రోజుకు పెరిగిపోతూ ఉందన్నమాట. దీనికి సంబంధించి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లో పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతలు మరియు అధిక డిమాండ్ కారణంగా కువైట్ విద్యుత్ వ్యవస్థ పైన అదనపు ఒత్తిడి పెరగడంతో కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. అలాగే జహరాలోని ఒక ప్రధాన విద్యుత్ సబ్స్టేషన్లో సాంకేతిక లోపం వల్ల ఆ ప్రాంతంలోని కొన్ని ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రతలు, భారీ విద్యుత్ భారం కారణంగా తలెత్తిన సాంకేతిక లోపం వల్ల జహరా ప్రధాన సబ్స్టేషన్ సేవలకు దూరమైందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. జహరా ప్రాంతంలోని పరిమిత భాగంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సమస్యను పరిష్కరించడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఆ యొక్క ప్రాబ్లాన్ని అయితే ఆ యొక్క సమస్యను తీర్చినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. జిలీబ్ ఆల్ సువై కావచ్చు, అదైలియా కావచ్చు, కువైట్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. కువైట్లో ఉన్న ప్రజలు తమకు సహకరించాలని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అనవసరంగా మీరు లేని చోట ఏసీలను ఆఫ్ చేయాలని చెప్పేసి, కేవలం మీరు ఉండే చోట్ల ఏసీలు ఆన్లో ఉంచుకోవాలి. లైట్లు కావచ్చు, లేకపోతే విద్యుత్ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవసరమైతేనే ఆన్లో ఉంచండి. ఒకవేళ ఛార్జింగ్ పెట్టి స్విచ్ అలాగే ఆన్ చేయవద్దు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలని చెప్పేసి, ఇలా చిన్న చిన్న పనులు చేయడం వల్ల కువైట్ పైన విద్యుత్ ఒత్తిడి తగ్గుతుందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ప్రవాసులు, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యుత్తును పొదుపుగా వాడాలని చెప్పేసి, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి కాబట్టి కువైట్ పైన విద్యుత్ భారం ఎక్కువగా పడనుంది. ఇప్పటికే విదేశాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తూ ఉన్నామని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న ప్రజల యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.